మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జయసింహ ఉవాచ. నేను మీ కృష్ణవేణి. అనన్య పాండే ఈ మధ్య వచ్చిన ఒక సినిమాలో తన భరతనాట్యం ఫ్యూజన్ చేసింది. అది విపరీతమైన విమర్శలకు తావిస్తోంది. విమర్శ చేసే వాళ్ళ తప్పుందా అంటే, ఆ వీడియో చూసిన వాళ్ళు, అనన్య పాండే డ్యాన్స్ చూసిన వాళ్ళు విమర్శించడం తప్పే కాదనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈవెన్ భరతనాట్యం క్లాసికల్ డాన్సర్స్ అయితే ఎక్కువగా విమర్శిస్తున్నారు. ఫ్యూజన్ చేయొచ్చు, తప్పు కాదు. కానీ చాలా వెకిలిగా, చూడ్డానికే చాలా ఇబ్బంది కలిగించేలాగా ఆమె డాన్స్ చేయడం, ఆ డాన్స్‌ని డిజైన్ చేసిన కొరియోగ్రాఫర్ అనాలా, ఆ సినిమా దర్శకుడిని అనాలా అర్థం కాని పరిస్థితి. ఎందుకు బాలీవుడ్‌లోనే భారతదేశానికి సంబంధించిన ఈ సంప్రదాయాల పట్ల ఇలా కొంచెం వెకిలిగా, జుపుస్‌గా చూపించాలనే ఒక హాబీ ఉంది. ఈ అంశం గురించి జయసింహ గారి మాటల్లో విందాం. జయసింహ గారు నమస్తే. నమస్తే అండి. భరతనాట్యం అసలు క్లాసికల్ డాన్స్, మ్యూజిక్ బేస్ మీద ఎన్నో సినిమాలొచ్చాయి. ఫ్యూజన్ చేశారు. ఈ ట్రెండ్ అందరూ బాగానే చేస్తారు. బట్ అనన్య పాండే డాన్స్ రోబోటిక్ అనే మాత్రమే కాదు, కొన్ని మూవ్‌మెంట్స్ అయితే చాలా చూడ్డానికి కూడా ఇరిటేటింగ్‌గా ఉన్నాయి. ఆ అంశం పట్ల, ఈ వివాదం పట్ల మీ అభిప్రాయం? నా ఫస్ట్ కామెంట్ ఏంటంటే, ఆమె చేసింది భరతనాట్యం కాదు, భరతం పట్టే నాట్యం. నాట్యంని భరతం పట్టింది ఆమె. ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భరతనాట్యం అనేది ఒక శాస్త్రం. అది మీకు వస్తే చేయాలి, లేకపోతే చేయకూడదు. లేదంటే నేర్చుకొని చేయాలి. ఇప్పుడు బాలీవుడ్‌లో హేమమాలిని ఉన్నారు. ఆమె ఇప్పటికీ 70+ ఏజ్‌లో కూడా ఆమె కదలికలు కానీ, భరతనాట్యం నేర్చుకున్న వాళ్ళు నార్మల్ డాన్స్ చేస్తే కూడా, భరతనాట్యం నేర్చుకున్న వాళ్ళు నార్మల్ మోడర్న్ డాన్స్ చేస్తే కూడా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ బాడీ లాంగ్వేజ్ అలవాటు అవుతుంది కాబట్టి. అట్లనే పూర్వకాలంలో వైజయంతిమాల అని ఇంతకు ముందు ఉండేవారు. ఇప్పుడు రాను ఈ మధ్య కాలంలో ఇప్పుడు కరీనా కపూర్, కృతి సనన్, ఆలియా భట్ వీళ్ళ నుంచి భరతనాట్యం ఆశించలేము. అదృష్టవశాత్తు వాళ్ళు ఎప్పుడు భరతనాట్యం చేయలేదు. బట్ ఐశ్వర్య లాంటి వాళ్ళు, మాధురి దీక్షిత్ లాంటి వాళ్ళు, మీనాక్షి శేషాద్రి లాంటి వాళ్ళు కూచిపూడో, కథకో ఏదో ఒక ఆర్ట్ ఫామ్ లో అయితే ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి పర్సనల్ లెవెల్లో కొంత అనుభవం ఉండడం ఓకే. కానీ ఇప్పుడు నేను చెప్పిన 2-3 హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం బాగా పాపులర్ గా ఉన్న కృతి సనన్ వీళ్ళు ఉన్నారు కదా బాలీవుడ్ లో, వీళ్ళు ఎవ్వరు కూడా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారనే అనుమానం అయితే నాకు ఎప్పుడు రాలేదు. అనుమానం కూడా కలగనంత విధంగా వాళ్ళు బాడీ మూవ్మెంట్ ఉంటది. ఒక స్త్రీ భరతనాట్యం గానీ, కథక్ గానీ, ఇప్పుడు శ్రియా సరన్ ఉన్నారు, ఆమె చాలా పాష్గా ఉంటారు. ఆమె ఫోటోలు చూస్తే మనకు తెలిస్తే అర్థమైపోతుంది కదా. ఆమె మోడర్న్ డ్రెస్లు వేసుకుంటారు, ఇండియన్ డ్రెస్లు వేసుకుంటారు. భర్త రష్యన్ కాబట్టి అన్ని విధాలుగా కూడా ఉంటుంది ఆమె. కానీ ఎక్కడ కూడా ఆమెను చూస్తే మనకి ఆ కథక్ నేర్చుకున్న ఆ యొక్క గ్రేస్ పోదు. ఆమె ఆ సినిమాలో డాన్స్ చేసినప్పుడు కూడా, ఊరమాస్ సాంగ్స్ కి కూడా ఆమె ఆ మూమెంట్స్ లో మనకు తెలిసిపోతుంది వీళ్ళ క్లాసికల్ డాన్స్ వచ్చాయని. అది ఈవెన్ మగవాళ్ళైనా, ఎన్టీఆర్ అయినా సరే. ఇప్పుడు మిగతా హీరోలకి ఎన్టీఆర్ తో పోలిస్తే తేడా ఏంటంటే, ఆయనకు కూచిపూడి వచ్చు కాబట్టి ఆ ప్రభావం ఇక్కడ కూడా కనిపిస్తుంది మనకి. అయితే మన వాళ్ళకి ఎట్లా తయారైందంటే, ఇప్పుడు ఈ అనన్య పాండే తీసుకుంటే, నేను చెప్పాను కదా నాట్యం భరతం పట్టిందని చెప్పి, అది భరతనాట్యము నాట్యాన్ని భరతం పట్టడం దగ్గర ఆగినా బాగుండేది. ఇప్పుడు చివరికి బయట కామెంట్ ఏమొచ్చిందంటే, భర్తగించిన నాట్యం అని చెప్పి వచ్చింది. అది భరతనాట్యం కాదు, భర్తగించిన నాట్యం అని వచ్చింది. ఎందుకు అంటే, అందులో ఫ్యూజన్ పేరు చెప్పి నువ్వు వెస్ట్రన్ డాన్స్ చేస్తున్నావు, దీన్ని తెస్తున్నావు, కలుపుతున్నావు. ఆ కలపడంలో ప్రొఫెషనలిజం లేదు. ఎందుకు లేదు? వెస్ట్రన్ డాన్స్ నీకు అంతో ఇంతో వచ్చు మొదటి నుంచి. ఈ భరతనాట్యం ఏమీ రాదు. ఏమీ రాంది నువ్వు ట్రై చేసినప్పుడు దొరికిపోతావు ఎప్పుడైనా సరే. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. రెండోది ఏంటంటే, వెస్టర్న్ డాన్స్‌లో ఉండే సౌకర్యం ఏంటంటే, మీరు ఎట్లా మూవ్ అయినా సరే చూసేవాడిని కొంత ఎంటర్‌టైన్ చేస్తే పర్లేదు, ఏదో కొట్టుకుపోతుంది అది. అందులో కూడా యాక్చువల్‌గా వెస్టర్న్ డాన్స్ కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు అందరూ మైకేల్ జాక్సన్ ఎందుకు అవ్వలేరు? అందరూ ప్రభుదేవా ఎందుకు అవ్వలేరు? ఆ మూవ్‌మెంట్‌లో ఉండే పర్ఫెక్షన్. వెస్టర్న్ డాన్స్ పట్ల మనకేం వ్యతిరేకత లేదు. కాకపోతే భరతనాట్యం, కూచిపూడి అనేది తీవ్రమైన శాస్త్రీయమైన విద్యలు. దాంట్లో ముద్రలు ఉంటాయి. ఇప్పుడు మీరు అనన్య పాండే వీడియో చూస్తే, అందులో రకరకాల ముద్రలు ప్రదర్శించేసింది. ఆ ఒక్కొక్క ముద్ర మొత్తం ఇంపర్ఫెక్ట్‌గా ఉంది. అయితే మరి అవన్నీ తెలుస్తాయా అంటే, కామన్ ఆడియన్స్‌కి తెలియకపోవచ్చు. కానీ కామన్ ఆడియన్స్‌కి తెలియకపోయినా సరే, ఇప్పుడు రోజు వంట చేసేది ఇంట్లో అమ్మ వంట చేస్తది. వంట చేయడం అందరికి రాకపోవచ్చు, రుచి మాత్రం అందరికీ చెప్పాలి కదా. బాలేదని పిల్లలు కూడా చెప్తారు. ఏ పిల్లలు? అప్పుడే అన్నం తినడం మొదలుపెట్టిన అన్నప్రాసన అయిన వాళ్ళు కూడా ముఖం తిప్పుకుంటారు. రుచి బాగాలేకపోతే తెలిసిపోతుంది కదా. అట్లా ఈ అనన్య పాండే చేసిన సినిమా చాంద్ మేరా దిల్ సినిమాలో ఈమె పేరు కూడా చాందిని, క్యారెక్టర్ పేరు. ఆమె చేసిన డాన్సు నాట్యం గురించి ఏం తెలియని వాడికి కూడా విసుగు పుట్టిస్తుంది, అసహ్యం పుట్టిస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా ధర్మ ప్రొడక్షన్స్ అని కరణ్ జోహర్ వాళ్ళ ప్రతిష్టాత్మక, అనేక దశాబ్దాలుగా సినిమాలు తీస్తున్నారు. వీళ్ళ గొప్ప లక్షణం ఏంటి? యశ్రాజ్ ఫిలిమ్స్, ధర్మ ప్రొడక్షన్స్ వీళ్ళకున్న గొప్ప విషయం ఏంటంటే, యాంటీ హిందూ
వ్యవహారం మొత్తం నడుస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే. వేరే మతాలను గొప్పగా చూపించుకుంటే పర్లేదు. హిందూ మతానికి సంబంధించి, భారతీయ సంప్రదాయానికి సంబంధించి రకరకాల వీళ్ళ వీడియోస్ మీకు జెమ్స్ ఆఫ్ బాలీవుడ్ అని ట్విట్టర్లో, ఎక్స్లో ఒక ఛానల్ ఉంటుంది. దాని హ్యాండిల్కి వెళ్తే కొన్ని వందల వీడియోలు చూపిస్తాడు వాళ్ళు. రోజు పెడుతుంటారు అక్కడ. ఒక సినిమా ఉంటుంది, ఇదే కరణ్ జోహర్ మూవీ ఒకటి ఉంటుంది. దాంట్లో ఓ చిన్న పాప ఉంటుంది. భజన చేస్తే గట్టిగా చెవులు మూసుకొని కళ్ళు తలనొప్పి వస్తున్నట్టుగా ముఖం పెడుతుంది ఎక్స్ప్రెషన్. ఎంత 5th 6th క్లాస్ పిల్లలు ఆ పాత్ర. నెక్స్ట్ సీన్లో వేరే మతానికి సంబంధించిన ఒక ప్రార్థన వస్తుంటే గొప్పగా ఫీల్ అయిపోయి తను కూడా ఆ ప్రార్థనలో ఇన్వాల్వ్ అయిపోయి తనకు మంచి జరగాలని దేవుణ్ణి కోరుకుంటాడు. ఇంత వివక్ష ఎందుకు? నీకు అన్ని మతాల్ని సమానంగా చూపించచ్చు కదా. హిందూ భజన వల్లనే తలనొప్పి వచ్చింది, విసుగొచ్చింది, చిరాకు వచ్చింది. ఆ నెక్స్ట్ సినిమాలో 2 సీన్ల తర్వాత ఇంకో సీన్కి వచ్చేసరికి దేవుణ్ణి ప్రార్థిస్తూ తనను వచ్చి కాపాడమని చెప్పి కోరగానే ఆ దేవుడు వచ్చి వీళ్ళని కాపాడేసినట్టుగా చూపిస్తుంటారు. ఈ బాలీవుడ్ దండోవేకర్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా వీళ్ళ టార్గెట్ ఏంటంటే భరతనాట్యం. అయితే బాలీవుడ్ని మాత్రమే కాదు, ఇన్ జనరల్ మన తెలుగుతో సహా అన్ని రంగాల్లో కూడా భరతనాట్యం, కూచిపూడి లేదంటే ఇటువంటివి చేసే క్యారెక్టర్స్ని కామెడీగా చూపిస్తారు వీళ్ళు. అదే వెస్టర్న్ డాన్స్ చేయించే వాడిని ఎక్కడ చూపించారు. పర్టికులర్లీ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, భరతనాట్యం, కూచిపూడి లాంటివి చేసే మేల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక సినిమాలో సునీల్ కూడా చేస్తాడు అటువంటిది. ఆ మేల్ క్యారెక్టర్ క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటే ఇంకా వాడిని నపుంసకుడిగా చూపిస్తుంటారు, వాడికి మగతనం లేదన్నట్టుగా చూపిస్తుంటారు. చాలా మంది భరతనాట్యం, కూచిపూడి డాన్సర్స్ మాస్టర్స్ ఉంటారు, కొరియోగ్రాఫ్ చేయించే మాస్టర్స్ ఉంటారు, లేదంటే బయట శాస్త్రీయ సంగీతం జీవితాలు అర్పించిన వాళ్ళు గురువులు ఉంటారు. వాళ్ళందరికీ భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి. అసలు పురుషత్వానికి శాస్త్రీయ నృత్యానికి సంబంధమే లేదు. అయితే ఆ నృత్యం నేర్చేసుకొని తమ శరీరంలో ఇంకించుకోవడం వల్ల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మనకంటే కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఏది మగతనం, ఏది మ్యాన్లీనెస్ అంటే ఏంటి? అడవి జంతువులాగా జుట్టు పెంచేసుకొని, ఇప్పుడు దురంధర్లో రణ్వీర్ సింగ్ ఒక పాత్ర ఉంది. అది ఇక్కడ నుంచి వెళ్ళి పాకిస్తాన్లో ఒక ఉగ్రవాదుల్లో తాను కూడా ఒక ఉగ్రవాదిగా కలిసిపోయి ఆ పాత్ర కోసం అని చెప్పి ఆయన జుట్టు పెంచుకొని జిమ్ చేసి బాడీ పెంచి అట్లా కనిపిస్తాడు. అది మాత్రమే మ్యాన్లీనెస్ అనేది ఎవడు చెప్పాడు? వీళ్ళు పెట్టుకున్న డెఫినేషన్ బాలీవుడ్లో అండ్ మిగతా సినిమా రంగాల్లో కూడా. అయితే మిగతా వాళ్ళు కొంత బెటర్. సౌత్ ఇండియాలో మనకి ఇప్పుడు ఒకప్పుడు మన కె విశ్వనాథ్ గారు కానీ అటువంటి వాళ్ళు తీసిన సంగీత నృత్య ప్రధానమైన సినిమాలు ఇప్పుడు రాకపోవచ్చు, కానీ ఇప్పటికి కూడా అంతో ఇంతో శాస్త్రీయ సంగీతానికి, నృత్యానికి మన వాళ్ళు అదుర్స్ సినిమాలో కూడా అక్కడ ఎందుకు అంటే జూనియర్ ఎన్టీఆర్కి వచ్చు, కొరియోగ్రాఫర్కి రాకుండా. ఇక్కడ బాలీవుడ్ లో ఏమైందంటే అనన్య పాండేకి రాదు, కొరియోగ్రాఫర్కి ఎంత వచ్చో మనకు తెలియదు. సో ఈ సమస్య. ఇంకోటి ఏంటంటే లాస్ట్ నా పాయింట్ ఏంటంటే, అనన్య అనే పదానికి అర్థం ఏంటంటే పోలిక లేనిది అని అర్థం. అనన్య సామాన్యం అంటారు కదా, ఆమె డాన్స్ కూడా దేనితో పోల్చరు, అది అంత చండాలంగా ఉందన్నమాట. అయితే ఇది బాలీవుడ్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్నిసార్లు ఇంతమంది తిడుతున్నా కూడా వాళ్ళకి ఒక రకమైన విద్వేషం భారతీయ సంస్కృతి, భారతీయ అసలు మీరు బాలీవుడ్లో గమనిస్తే ప్రేమ అనే పదం ఎక్కువ వాడరు. 10లో ఒకసారి ప్రేమ అనే పదం వాడితే 9 సార్లు మొహబ్బత్ అని వాడతారు. వాడొద్దని కాదు, ఉర్దూ కూడా మన భాషే, నేను వద్దని చెప్పట్లేదు. కానీ ఈ 2 పదాల మధ్య వ్యత్యాసం ఎందుకు? ఇద్దరు ఒక హిందూ అబ్బాయి, హిందూ అమ్మాయి ప్రేమించుకున్నప్పుడు వాళ్ళిద్దరు మొహబ్బత్ అని ఎందుకు మాట్లాడారు? అట్లా సమయం సందర్భం లేకుండా ఉర్దూని రుద్దడం, హిందీని సంస్కృతాన్ని తక్కువ చేసి చూపించడము, హిందూ మత గురువుల్ని అట్లనే విలన్లకు కాషాయ బొట్టు ఉంటుంది, కాషాయ తిలకం ఉంటుంది, కాషాయ వస్త్రం ధరిస్తాడు, నెత్తి మీద క్యాప్ ఉన్నవాడు మంచివాడు ఉంటాడు, శిల్వ వేసుకున్నవాడు చాలా మంచివాడు ఉంటాడు. కానీ హిందూ గురువుల దగ్గరకు వచ్చేసరికి చెడుగా చూపిస్తారు. అదే పరిస్థితి ఇప్పుడు భరతనాట్యంకి కూడా వచ్చింది. వీళ్ళ వెనుక మత విద్వేషం ఉద్దేశం ఉందని నేను చెప్పట్లేదు, అనన్య పాండేకి ఇవన్నీ తెలియకపోవచ్చు, కానీ ఆ సినిమా కూడా ఒక లవ్ స్టోరీ అయి ఉండొచ్చు. అందులో హీరో వీరి సినిమా యూట్యూబ్ లో పాట చూస్తే ఈమె చేసే ఆ దిక్కుమాలిన వికృతమైన డాన్స్ ని చూసి ఆ ఎదురుగున్న హీరో ఎమోషనల్ అయిపోతుంది. ఎమోషనల్ కాదు, ఫస్ట్ అక్కడ నుంచి గట్టిగా నోరు మూసుకొని బయటకు వెళ్ళాలి, వాంతి రాకుండా. అట్లుంది ఆ పరిస్థితి అక్కడ. కానీ వీళ్ళు తీసే సినిమాలు ఎంత నిజ జీవితానికి ఎంత దూరంగా ఉంటున్నాయి. వీళ్ళు ఒక ప్రపంచంలో బతుకుతారు. పొద్దున్న లేస్తే జిమ్ తర్వాత కార్లో షూటింగ్ వెళ్ళడం, ఆ షూటింగ్ లో చైనీస్, మంగోలియన్ లాంటి విదేశీ ఫుడ్ తినడం, ఈ సాయంత్రం వచ్చినాక లేట్ నైట్ పార్టీలు. వీళ్ళకి ఎక్కడ భారతదేశం తెలియదు, భారతదేశ సంస్కృతి రాదు, గుడికి వెళ్ళరు,
లేదంటే ఓ స్లమ్ ఏరియాకి వెళ్ళరు. పేదరికం కూడా బాలీవుడ్ లో చూపించే పేదరికం ఎక్కడా ఉండదు. వాడికి తెలిసిందే చూపిస్తాడు. నిజమైన భారతదేశం ఎప్పుడు కనిపించదు వాళ్ళకి. అందుకు ఫారిన్ షూట్స్ ఎప్పుడు ఆస్ట్రేలియా, అమెరికా అక్కడ ఇక్కడ షూట్స్ చేయడమే తప్ప మన దేశంలో ఉన్న నార్త్ ఈస్ట్ లో ఒకసారి ఎప్పుడు షూటింగ్ చేయడం కనిపించిందా? అంటే మన భారతదేశం యొక్క ఏ అంశం కూడా బాలీవుడ్ లో మెజారిటీ వాళ్ళకి నచ్చదు. ఒకరిద్దరు మంచి వాళ్ళు ఉండొచ్చు, దేశ భక్తులు కూడా ఉండొచ్చు, కానీ మెజారిటీ వాళ్ళది ఉంటది. అట్లా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళని ఎంకరేజ్ మాత్రం చేయకూడదు అనిపిస్తుంది నాకు. అంటే జనాలకు నచ్చకపోతే ఎవరు హిట్ చేయలేరు, కానీ ఆల్రెడీ విమర్శలు కూడా స్టార్ట్ విమర్శలు వచ్చాయి. అది పెద్దగా ఆడే సినిమా అని నాకు అనిపించట్లేదు. బట్ ప్రొఫెషనలిజం ఆర్టిస్ట్ కూడా పెంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు తప్పు కొరియోగ్రాఫర్ అయినా సరే భరించాల్సిన అనన్య పాండేనే భరించాలి. కాబట్టి మీరు నేర్చుకోండి. ఒక సినిమా కోసం జిమ్కి ఎట్లయితే వెళ్తున్నారో క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకోండి. లేదంటే క్లాసికల్ డాన్స్ మానేసి అదే చెట్ల చుట్టూ పుట్టల చుట్టూ తిరిగి పాటలు పాడుకునే సినిమాలే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది.